ఉగ్రవాదులు తమ కంటికి కనిపించిన ఆర్మీ జవాన్ల మీద పోలీసుల మీద నక్కి దాడులు చేయడం మొదలుపెట్టారు. ఆ సమయంలో మన జవాన్ల టార్గెట్ కేవలం ఒక్కటే, అమాయకమైన జనాల ప్రాణాలను కాపాడటం మాత్రమే వాళ్ళ మెయిన్ టార్గెట్. అందుకనే ఈ ఆపరేషన్ లో 5 జవాన్లు సబ్ ఇన్స్పెక్టర్ కాజీ చనిపోయారు. దాదాపు 8 గంటల పాటు జరిగిన ఈ పోరులో హైదర్ కూడా చనిపోయాడు. దాంతో పాటు కల్నల్ అశుతోష్ శర్మ కూడా వీరమరణం పొందారు. 13 గంటలు గడిచిపోయాయి. ఆర్మీ జవాన్లు ఎక్కడ ఉన్నారో ఎవరికి తెలియడం లేదు. వాళ్ళని కాంటాక్ట్ అవ్వడానికి కూడా కుదరడం లేదు. కానీ ఆర్మీ ఆఫీసర్స్ మాత్రం అశుతోష్ ఫోన్ కి కాల్ చేస్తూనే ఉన్నారు. మే 2, 2020 రాత్రి 10 గంటల సమయంలో ఎవరో అశుతోష్ ఫోన్ లిఫ్ట్ చేశారు. అవతల వ్యక్తి అస్సలాం మాలేకుం అని అన్నాడు. ఆ ఒక్క మాటతో అశుతోష్ ఈ లోకంలో లేరని ఆఫీసర్స్ కి అర్థమైపోయింది. ఆ తర్వాత సెక్యూరిటీ ఫోర్సెస్ ఎన్కౌంటర్ జరిగిన ఇంటికి వెళ్తే అక్కడ 2 టెర్రరిస్ట్ తో పాటు 5 ఆర్మీ జవాన్లు నిర్జీవంగా కనిపించారు. వారిలో అశుతోష్ శర్మ కూడా ఒకరు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం ఏ సమస్యలైనా కేవలం మీ ఫోటో మరియు చెయ్యి చూసి సంక్రాంతి వరకు ఉచితంగా జ్యోతిషం చెప్పబడును. ఈ కింది నెంబర్ను సంప్రదించండి.